ఇక్కడ దాకా వస్తుందంట బాగు లాగదన్నా. రాములేరండి అసలు ఇది పెద్ద బాగు. అదేలేండి. ఓకేనా ప్రకాష్కి? మొత్తం మన వాగు ఏది మా చేతికి అంతే ఆడుతున్నది. మన వాగు కింద లేదు, వాగు లేదు కింద, అసలు వాగు లేకుండా లేదు, వాగు లేదు. ఈ సైట్ అసలు లేదు. అటే వాగంతా పూర్తి చేశారు. అటు పక్క వాగంతా పూడిపోయింది. సాగరం బట్టలు ఉతుక్కొని ఆరేసుకునే వాళ్ళు దెబ్బ. అది ఏలూరు జిల్లా నూజివేడ్ మండలం తుక్కులూరు గ్రామం అండి. నా పేరు పాలడి విజయ్ కుమార్ అంటారు. మా గ్రామంలో ఇవాళ బ్లాక్ డేగా ప్రకటించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది మా అశ్రద్ధ వలన. ఎందుకనంటే ఈ గ్రామంలో ఒక రైతు 2 ఎకరాల భూమి వాగు పక్కన కొన్నారు. రాములేరు అని పెద్ద వాగు, సుమారు 350 అడుగులు వెడల్పు ఉంటుందండి ఈ రాములేరు అనే వాగు. దాని పక్కన కిలోమీటర్ వారు ఒక 1500 చెట్లని 10 రోజుల నుంచి విధ్వంసం చేస్తున్నారు. 2 పొక్లైన్లు పెట్టి మొత్తం నరికి గుట్లగా వేసేసి ఒక 10 ట్రాక్టర్లు సరుకును బయటికి తరలించారు. మేము తెలుసుకునేసరికి లేట్ అయింది. 5 ఎకరాలు వాగుని బాగు చేసి కబ్జా చేశారు. 5 ఎకరాల బారు మళ్ళు కట్టి లెవెలింగ్ చేశారు. ఎంఆర్ఓ గారికి, తహసీల్దార్ గారికి, ఎంఆర్ఓ గారికి, సబ్ కలెక్టర్ గారికి, కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తే ఆ తహసీల్దార్ గారిని పంపించారు. ఆయన ట్రాక్టర్లో మిషన్లో సీజ్ చేశారు. ఎంత సీజ్ చేసినా కానీ 1500 చెట్లు అండి, సుమారు 1500 చెట్లని నాశనం చేశారు. చూడటానికే కళ్ళల్లో నీళ్ళు ఆగట్లా, అంత దారుణమైన పరిస్థితుల్లో మేము ఉన్నాము. ఒక చెట్టు నరకడానికే ప్రాణం ఒప్పదు. 1500 చెట్లు నరికిన వాళ్ళని కలెక్టర్ గారు ఏం చేస్తారనేది మేము చూడాల్సిన పరిస్థితి. గ్రామ ప్రజలందరూ చాలా బాధపడుతున్నారు. దీని మీద ఉన్నత స్థాయి అధికారులు తగిన యాక్షన్ తీసుకుంటారని, ఇంకొకరు ఇలాంటి పని చేయకుండా ఉండేటట్టు ఆదేశాలు ఇస్తారని కోరుచున్నాం.